మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలో చూద్దామండి. ముందుగా ఈనాడులోని వార్త చూస్తే బ్యానర్ వార్త, అక్షయ పాత్ర అమరావతి అంటండి. ప్రధానికి వివరించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు పునఃప్రారంభానికి రావాలని మోడీ గారికి ఆహ్వానం పలికారండి. రాజధాని నిర్మాణంపై ప్రజెంటేషన్ ఇచ్చారండి. తన ఆలోచనలు పంచుకున్న ప్రధాని పచ్చదనం విస్తరణకు పెద్దపీట వేయాలని సూచించారండి. ప్రధాని మోడీ గారు ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ అంటే ప్రతి విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారండి. రాయలసీమలో ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లో డ్రోన్ సిటీ అభివృద్ధికి ప్రణాళిక గురించి ప్రధాని మోడీకి వివరించారండి. తగిన సాయం చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ప్రణాళికను ప్రధానికి వివరించి మద్దతు కోరారండి. ఆయన రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకి రావాలని ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ గారిని సుదీర్ఘ సమావేశం అయ్యారండి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించడానికి రావాలంటూ ఆహ్వానం పలికారు. శుక్రవారం సాయంత్రం 4:30కు లోక కళ్యాణ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయనతో గంటంపావు పాటు సమావేశం అయ్యారండి. అమరావతి పునఃప్రారంభానికి 2020తో కూడిన ఆహ్వాన పత్రికని సమర్పించి రాష్ట్ర రాజధాని భవిష్యత్ అవసరాలు తీర్చే నగరం ఎలా తీర్చిదిద్దున్న ప్రెజెంటేషన్ ద్వారా వివరించారండి. అమరావతి రాష్ట్రంలోని 26 జిల్లాల వాసుల అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దుదామని వివరించారండి. ఇంకా విడుదల రజనీ గారు 5 కోట్లు డిమాండ్ చేశారంటండి. లేకపోతే క్రషర్ మూయించేస్తారని బెదిరించారంటండి. ఇది జరిగిన 6 రోజుల్లోనే స్టోన్ క్రషర్లో సోదాలు జరిగినాయంటండి. విజిలెన్స్ డీజీ అనుమతి లేకుండానే ఆర్వీఈఓ జాషువా తనిఖీలు చేశారండి. రజనీ మరిది గోపి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఏసీబీ, నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే 5 కోట్లు ఇవ్వండి, లేదంటే దాన్ని మూయించేస్తాను, మిమ్మల్ని చంపేస్తా అంటూ వైకాపా నాయకురాలు నాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ గారు పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని తీవ్రంగా బెదిరించారంటండి. ఈ క్రషర్ భాగస్వాములు ఒకరైన ఎన్ చలపతిరావు గారు 2020 సెప్టెంబర్న 4వ తారీఖు కార్యాలయానికి పిలిపించుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని బెదిరించారంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అంటే, సింధు నుంచి చొక్కనేర పోనివ్వని పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి అని అమిత్ షా గారు నిన్న రాష్ట్రాలకు వినతిని పంపించారండి. గడువు తర్వాత ఒక్కరు మన దేశంలో ఉండరాదని రాష్ట్ర ముఖ్యమంత్రులకు టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా గారు తెలిపారండి. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతమంటండి. ఉగ్రవాదులను జల్లడి పడుతున్న భద్రతా దళాలు. పల్హాం ఉగ్రదాడిలో భారత్, పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్ళనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేసినట్టు శుక్రవారం ప్రకటించారండి. ఈ వీసాలపై వచ్చిన వారంతా ఆదివారంలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. మరోవైపు పహల్గామ్లో పాశవిక దాడి పాల్పడిన ముష్కరుల వేటలో భద్రతా దళాలు ముమ్మరం చేశాయండి. జమ్మూ కాశ్మీర్లోని బాందీపోరాలో నిషేధిత లష్కర్ తోయబా టాప్ కమాండర్ అల్తాఫ్ హతం చేశాయంటండి. తర్వాత ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ మృతి కన్నుమూతాడండి. దేశ అంతరిక్ష రంగానికి మలుపు తిప్పిన దారితీసుడు అంటండి. ఆయన సారథ్యంలో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలు చేశారంటండి. జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపకల్పనలో కీలక పాత్ర వహించారండి. ఈయన దేశం రుణపడి ఉంటుందని రాష్ట్రపతి, ప్రధాని నివాళులర్పించారండి. శిఖారు వృత్తి విడుదల నేడంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్క కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం చేస్తారంటండి. 129,178 కుటుంబాలకు 258 కోట్ల ప్రయోజనాలు అంటండి. కూటమి నేతలంతా మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నామని మోడీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రగతి పదంలో రాష్ట్రం అంటండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. తర్వాత 2వ విడత భూ సమీకరణ రైతులు సానుకూలం అంటండి. రాజధాని ప్యాకేజ్ అమలు చేయాలని 4 గ్రామాల్లో 9,617 కోట్ల ఎకరాల సమీకరణలు పేదకూరుపాడులో నియోజకవర్గంలో గ్రామ సభలు అంటండి.
రెవెన్యూ రికార్డులు మీ ఇంట్లో ఎందుకున్నాయని మదనపల్లి దసరాలకి దగ్ధం కేసులో మాధవరెడ్డిని ప్రశ్నించిన సిఐడి విచారణకు సహకరించిన నిందితుడు అంటండి. ముంచేస్తారు జాగ్రత్త సుమి, రాజధానిలో వాగులు వెంబడిస్తే రాస్తి వెంచర్లు, ముంపు పొలాల్లో బడవ భూముల్లో లేఅవుట్లు అంటండి. నిబంధనలు సిఆర్డి అనుమతులు బేఖతారు, పాంప్లెట్లు బ్రోచర్లు కాదు క్షేత్రస్థాయిలో చూడాలని అమరావతి మండలం లింగాపురం వద్ద బడవ భూముల్లో వేసే లేఅవుట్ గురించి చెప్తున్నారండి. ఇక్కడ భారీ వర్షం కురిసిందంటే ఆ భూముల్లో అడుగు లోతులో నీరు నిలుస్తుందంటండి. సమీప బాగుల్లోంచి వరద నీరు చుట్టుపక్కల ముంచేస్తుంది. రోజుల తరబడి నీరు నిలిచి పంటలు సరిగ్గా పండని ఈ నేలను రైతులు బడవ భూములుగా పిలుస్తారు. వాటిని రియల్టర్లు కలపతరులుగా మార్చుకుంటున్నారంటండి. పంటలు పండని భూములు అంటూ రైతుల నుంచి తక్కువ ధర కొనుగోలు చేసి వాటిని వెంచర్లు వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారంటండి. రాజధాని ప్రాంతంలో పల్నాడు జిల్లా అమరావతి, పెద్దకూరపాడులో, గుంటూరు జిల్లాలో తాడికొండ మండలం వాగుముంపు పరిధిలో వందల ఎకరాలు లేఅవుట్లు వెలుస్తున్నాయంటండి. ఒకసారి ల్యాండ్ చూసాకే ల్యాండ్ కొనుక్కోవడం ట్రై చేయండి. తర్వాత లోపల పేజ్ చూద్దామండి. మరో గ్రంథాలయ ఉద్యమానికి నాంది అంటండి. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో 27 తారీఖున సదస్సులు అంటండి. దశాబ్దాలుగా తీవ్ర నిర్లక్ష్యంతో పుస్తక భాండాగారాలు ప్రభుత్వ తోడ్పాటుతోనే పునర్వైభవం వస్తుందని చెప్తున్నారండి. విధుల్లో అవకతవకలు పాల్పడ్డ 6 వైద్యులు అంటండి. క్రమశిక్షణా చర్యలకు మంత్రి ఆదేశాలు. విధుల్లో అవకతవకలు పాల్పడ్డ 6 ప్రభుత్వ వైద్యులపై శాఖాపరమైన విచారణ జరిపించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నతాధికారిని ఆదేశించారండి. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఇంద్రాదేవి గత ఏడాది జనవరి మార్చి మధ్య విడతల వారీగా 22 రోజులు విధులకు హాజరు కాలేదు. ముఖ ఆధారిత విధానంలో కాకుండా రిజిస్టర్లో సంతకాలు చేశారంటండి. ఈ వ్యవహారంపై అప్పట్లో ఉదాసీనంగా వ్యవహరించిన DCHS కృష్ణా జిల్లా DMHOలపై చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారండి. అలాగే ఏలూరు జిల్లాలో కూడా అంటండి. SPY ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అరెస్ట్ అంటండి. మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారులు ఒకరిని అరెస్ట్ చేశారండి. ఈ కేసులో 6వ నిందితుడు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిట్ నేడు విజయవాడకు ACB కోర్టులో హాజరుపరచనున్న అధికారులు అంటండి. డిస్టిలరీల యజమానులను బెదిరించి మరీ ఈయన వసూలు చేశారంటండి. తర్వాత SV అన్నప్రసాద్ ట్రస్ట్కు 1 కోటి విరాళం ఇచ్చారండి. BR నాయుడుకి విరాళం అందజేసిన అపర్ణ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులండి. పిఎస్ఆర్కు 3 రోజులుగా CID కస్టడీ అంటండి. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనుల్లో టెండర్లు రద్దు చేశారంటండి. ఇంకోసారి సాక్షి చూద్దామండి. సాక్షిలో కస్తూరి రంగన్ కన్నుమూత అంటండి. ఇస్రో మాజీ చీఫ్ డైరెక్టర్ కస్తూరి రంగన్ గారు తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారండి. తర్వాత నిలిచిన రైజర్స్ అంటండి. వరుసగా 2 ఓటముల తర్వాత సన్ రైజర్స్కు మరో విజయం దక్కింది. చెన్నైపై 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. తర్వాత కాశ్మీర్లో ఎన్కౌంటర్ అంటండి. లష్కర్-e టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుపెట్టిన భద్రతా దళాలు. పహల్గామ్ ముష్కర్ల కోసం వేట అంటండి. పాకిస్తాన్ని పంపించేయండి అని సీఎంలకు కేంద్రం ఆదేశం. స్వయంగా ఫోన్లు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంటండి. తర్వాత అవినీతిగా ఐకానిక్ అంటండి. బ్యానర్ వారు చూస్తే అమాంతం పెరిగిన 5 ఐకానిక్ టవర్ల నిర్మాణం వ్యయం. సచివాలయం, CMO విభాగాధిపతుల కార్యాలయాల కోసం CRDA టెండర్లు అంటండి. చదరపు అడుగుకు 8,981.56 ఏకంగా 4,688 కోట్లు ఖర్చు అయ్యంటండి. 2018లో ఇవే టవర్ల నిర్మాణానికి 2,271 కోట్లు అప్పగింత. నాటి చదరపు అడుగు 4,350 రూపాయలు మాత్రమే అంటండి. కానీ ఇప్పుడు మాత్రం 8,981 రూపాయలు అంటండి. సిద్ధంగా మార్పు లేకుండా నిర్మాణ వ్యయం మాత్రం భారీగా పెంపు. అప్పుడు డైగ్రేడ్ విధానం ఏంటండి. ఈ లెక్క నిర్మాణ వ్యయం పెరగడానికి అవకాశం లేదంటున్న ఇంజనీరింగ్ నిపుణులు. అయినా చదరపు అడుగుకు 4,631 రూపాయలు చొప్పున నిర్మాణ వ్యయం పెంపు. మొత్తం 2,417 కోట్లకు పనిచేయడంపై సర్వత్ర విస్మరణీయం అంటండి. ఆదిలోనే ఇలా ఉంటే పూర్తయ్యేసరికి ఎంత పెరుగుతుందో అనే ఆసక్తి వ్యక్తం చేశారండి ఇక్కడ సాక్షిలో. 3 బడా కాంట్రాక్టర్లకు ఒక్కొక్క ప్యాకేజ్ అప్పగించేలాగా ముఖ్యనేత కసరత్తు. పనులు అప్పగించగానే 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమిషన్లు వసూళ్లు సిద్ధమంటండి. ఆపై బిల్లులు చెల్లింపు సమయంలో పెంచిన అంచనా వ్యయం వసూళ్లకు స్కెచ్ అంటండి. 2015లో తాత్కాలిక సచివాలయం నిర్మాణంలోనూ ఇదే దోపిడీ అంటండి. తర్వాత ఉగ్రవాదంపై
పోరులో కేంద్రానికి అండగా ఉంటామని ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభానికి ఆహ్వానం ఇచ్చారండి. శ్రీశైలం సందర్శించాలని వినతి ఇచ్చారండి. తర్వాత ఒకసారి లోపల పేరు చూద్దామండి. ఐకానిక్ టవర్లు నిర్మాణానికి టెండర్లు పిలిచిన సిఆర్డీఏ, అందులో సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు ఉన్నాయంటండి. తర్వాత చంద్రబాబువి వినాశక ఆర్థిక విధానాలు అంటండి. గనులు తాకట్టు పెట్టి రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసిందండి. తర్వాత 28 లోపల ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి చేస్తారంటండి. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలకు శాఖ కార్యదర్శిగా ఎం జానకి గారంటండి. చెరువునే ముద్దాడు అని ఇక్కడ ఒక వార్త వేశారండి. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోదరుడి కబ్జా కాండపై కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేసిన గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా సైరిగాంలో చెరువుల దురాక్రమణ, అధికార మండతో టీడీపీ నేత శ్రీనివాసరావు ఆగడాలంటండి. తమ్ముడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారి, అసలే అన్న టీడీపీ నాయకుడు, ఆపై అండగా అధికారం, ఇక ఆగడాలకు అడ్డమే ఉందని ఇక్కడ రాశారండి. 50 ఎకరాలు భూ కేటాయింపులు ఎస్ఐపిసి అక్కర్లేదంటండి. ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీల కోసం ప్రభుత్వ ప్రత్యేక మార్గదర్శకాలు. ఏపీటీసీ ఎండీ చైర్మన్గా 27 మందితో కన్సల్టేటివ్ కమిటీ అంటండి. 50 ఎకరాల్లో భూ కేటాయింపులపై నిర్ణయాలు ఈ కమిటీకి అప్పకెంత. 50 ఎకరాలు దాటితే ఎస్ఐపిసికి సిఫార్సు చేయాలంటండి. ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటామని నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి కూడా చూద్దాం. చుక్క నీరు కూడా పోనేమని ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి సింధు జలాలు వెళ్ళనేయకుండా చూసే పూచి మాదని, ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు వెల్లడంటండి. జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు రైల్వే ఆస్తులు కాశ్మీర్లో పండిటికి లక్ష్యాలే దాడిగా ఉగ్ర ప్రణాళికలు అంటండి. భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సెలవులు రద్దు అంటండి. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశం. శ్రీనగర్కు ఆర్మీ చీఫ్ అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్షించే. సరిహద్దుల్లో రఫేల్స్ గర్జన, ఐఏఎఫ్ యుద్ధ విమానాలు అంటండి. బాందీపారాలో ఎన్కౌంటర్, లష్కర్ కమాండర్ హతం. పహల్గామ్లో ఉగ్రవాదుల ఇళ్లలో పేలుళ్ళు. భద్రతా దళాల లక్ష్యంగా పేలుడు పదార్థాలు నిర్వహంటండి. అవును, ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని బ్రిటన్, అమెరికా కోసమే ఈ చెత్త పనులు పొరపాటుని గ్రహించామని అనుభవిస్తున్న పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారండి నిన్న ఒక ఇంటర్వ్యూలో. ఎల్ఓసి వెంబడి పాక్ కాల్పులు అంటండి. తిప్పికొట్టిన భారత్, పిఓకేకు హమాస్ నేతలు అంటండి. పాక్ గుణపాఠం ఖాయం అంటండి. ఇంకొక వార్త చూస్తే అమరావతిలో మరో అధ్యాయం. మే 2న పనుల పునరుద్ధరణకు ప్రారంభానికి రండి అని ప్రధాని మోడీ గారికి ఆహ్వానం అందించారండి చంద్రబాబు నాయుడు గారు నిన్న. ఆ వార్త వేసారు ఇక్కడ. ప్రారంభోత్సవానికి వచ్చేందుకు అంగీకరించిన మోడీ గారు ఢిల్లీలో గంట చర్చలు. ప్రపంచ స్థాయి రాజధానికి ప్రధాని సూచనలు అంటండి. పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి, మియావాకీ పద్ధతులు అమలు చేయండి అని మోడీ గారు తెలిపారండి. కేంద్ర సహాయానికి బాబు కృతజ్ఞతలు. ఉగ్రపోరులో అండగా ఉంటామని హామీ ఇచ్చారండి. తర్వాత కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అంటండి. కడపలో సజ్జల ఎస్టేట్ల అరటి తోట గురించి రాశారండి. 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, రిజర్వ్ ఫారెస్ట్ రెవెన్యూ భూములు తేల్చిన యంత్రాంగం, ప్రభుత్వానికి నివేదిక. ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యం అంటండి. అవి రిజర్వ్ ఫారెస్ట్ భూముల, రెవెన్యూ భూముల అని చూడలేదు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి కడపలోని సజ్జల ఎస్టేట్లో దర్జాగా కలిపేసుకున్నారంటండి. 200 ఎకరాలు విస్తరించిన ఈ ఎస్టేట్లో 63 ఎకరాలు సర్కారు భూములను అధికారులు తాజాగా తేల్చారు. ప్రభుత్వానికి నివేదిక అందించారంటండి. తర్వాత ఇజ్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్కి అనుమోదండి. ఆ వార్త ఇక్కడ వేశారు. మద్యం స్కామ్లో మరో అరెస్ట్. సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్న సిట్ అధికారులు. కమిషన్ల నిర్ణయంలో కీలక పాత్ర. హైదరాబాద్లో కంపెనీలతో భేటీ, బలవంతంగా డిస్టిలరీ స్వాధీనం. ఎస్వైవి ఆగ్రోలో సొంతంగా తయారంటండి. హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, విజయవాడకు తరలించారు. 5 కోట్లు ఇస్తారా, 50 కోట్ల ఫైన్ కడతారా అని స్టోన్ క్రషర్ యాజమాన్యానికి మాజీ మంత్రి రజనీ గారు బెదిరింపు అంటండి. ఒత్తిడి మరీ పెంచిన విడుదల గోపి గారు అంటండి. తనిఖీల్లో
భయపెట్టి ఐపీఎస్ జాషువా గారు రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ వెల్లడి 2 కోట్లు ఇచ్చేందుకు చలపత్రం అంగీకారం. రజనీ ఇంట్లో గోపి చేతికి నగదు. తర్వాత తమకు చెరో 10 లక్షలు ఇవ్వాలని గోపి జాషువా డిమాండ్. ఇవి కూడా ఇచ్చిన స్టోన్ క్రషర్ వ్యాపారి. ప్రభుత్వం మారాక ఫిర్యాదు చేశారండి ఈయన. గోపి బెదిరింపులపై ఆధారాలు సేకరించారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఏసీబీ వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారంటండి. బోరుగడ్డకు సుప్రీంలో చిక్కెదురంటండి. మధ్యంతర బెయిల్పై పిటిషన్పై విచారణ కోర్టు నిరాకరణ. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించారండి. తర్వాత శాంతి భద్రతల్లో రాజీ పడమని, తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు ఆయన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారండి. 10 నెలల్లో 100 కోట్ల పనులు చేపట్టామని వెల్లడి. ఇంకా నేడు మత్స్యకారుల సేవల పథకానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారండి. ఒక్కొక్క జాలరి కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం చేస్తారంటండి. 1.29 లక్షల లబ్ధి 258 కోట్ల విడుదలంటండి. వేట నిషేధ కాలంలో సర్కార్ దన్ను, జగన్ పాలనలో 10,000 అంటండి. రెట్టింపు చేస్తామని బాబు హామీ. సిక్కోల్లో నేడు నిధులు విడుదలంటండి. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్కు ఉరిశిక్ష వేయండి మాల్గావ్ కేసులో కోర్టుకు అన్నయ్య విజ్ఞప్తి. గతంలో ఇచ్చిన క్లీన్ చిట్కు భిన్నంగా యూటర్న్ అంటండి. తర్వాత కొల్లేరుపై 12 వారాల్లో నివేదిక ఇవ్వండి కేంద్ర సాధికార కమిటీకి సుప్రీం ఆదేశించారంటండి. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా భారత్, ప్రతి భారతీయుడు కలిసి రావాలని కాశ్మీర్లో విపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఆర్మీ 92 బేస్ ఆసుపత్రిలో పహల్గామ్ క్షతగాత్రుడిని పరామర్శించారు. ఎల్జీ మనోజ్ సిన్హాపై సీఎం ఉమర్తో భేటీ అయ్యారంటండి. తర్వాత ఇంకొక వార్త అండి, కాళ్ళు చేతులు నరికారంటండి. ఫ్లెక్స్ వివాదంలో పట్టపగలే టీడీపీ కార్యకర్తపై దాడి అంటండి. ఇరు వర్గాలు వైసీపీ నుంచి వచ్చిన వారే అంటండి. ఇంకా ఆంధ్రప్రభ చూద్దండి ఒకసారి. అమరావతికి మీకు ఇదే మా ఆహ్వానం అని ప్రధాని మోడీ గారికి ఆహ్వానం పలికిన వార్త ఇక్కడ వేశారండి. ఉగ్రవాదంపై పోరులో మీ వెంట మేము ఉంటామని చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారండి. మీరు ఏ నిర్ణయం తీసుకుని అండగా ఉంటామని ప్రధాని మోడీ గారు కలిసి సంఘీభావం తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం ఇచ్చారండి. అమరావతి అభివృద్ధి పనుల గురించి వివరించిన సీఎం పలు సూచనలు చేసిన ప్రధాని గారు మే 2న అమరావతికి ప్రధాని మోడీ గారు వస్తారంటండి. తర్వాత రణం అంటండి. పాక్పై ప్రతీకారాలకి 8 మార్గాలు అంటండి. రంగంలోకి త్రివిధ దళాలు ఆక్రమణ విన్యాసాలు అంటండి. సింధు జలాల్లో ఒక బొట్టు కూడా ఇవ్వమని కార్యాచరణపై కసరత్తుకు హోంమంత్రి అంటే కీలక భేటీ జరుగుతుందండి. పాకిస్తాన్ని పంపించేయండి అని సీఎంలకు అమిత్ షా ఫోన్ చేశారంటండి. వేగంగా యుద్ధ సన్నాహాలు, ఇంటా బయట ఒంటరి చేసి దెబ్బ కొట్టే వ్యూహం. రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ అంటండి. ఐఎన్ఎస్ సూరత్, సుఖోయి 30, ఎంకేఐ రఫేల్, అవాక్స్ అంటండి. శ్రీనగరంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పర్యటన. ఉగ్రవాదుల ఏర్వేతకు గాలింపు ఉధృత అంటండి. ఉగ్రదాడిలో పాల్గొన్న 2 ముష్కరులు, ఇళ్లను పేల్చేసిన భద్రతా దళాలు, ఎల్ఓసి వెంబడి పాక్ కవ్వింపు చర్యలు, యూరీ సెక్టర్ల సహా పలు చోట్ల కాల్పులు అంటండి. మోడీ సర్కార్ సంపూర్ణ మద్దతు, ఉగ్రదాడిపై దేశమంతా ఒకటైందని కాశ్మీర్లో రాహుల్ పర్యటన, క్షతగాతులకు పరామర్శ అంటండి. తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్పై సమగ్ర విచారణ జరిపించాలని ఇక్కడ రాశారండి. భూ కేటాయింపులపై సత్వరమైన నివేదిక ఇవ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరారండి. ఇక్కడ తిరుపతిలో దివ్యరామ క్షేత్రంలో చెట్టు నరికివేయడంపై విచారణ జరిపించండి అని శేషాచలంలో ఫెన్సింగ్ ధ్వంసం పైన నివేదిక కోరిన డిప్యూటీ సీఎం గారండి. తర్వాత మత్స్యకార భరోసా అంటండి. ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తారంటండి ఈ రోజు నుంచి. 1.29 లక్షల కుటుంబాలకు 258 కోట్లు లబ్ధి చేకూరేలాగా మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం నేడు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్న చంద్రబాబు నాయుడు గారు అంటండి. తర్వాత ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత అంటండి. 9 ఏళ్ల పాటు ఇస్రో చైర్మన్గా సేవలు అందించారు. అనేక కీలక మిషన్లో ప్రత్యక్ష పాత్ర అయింది. తర్వాత భూగర్భం నిండేలాగా నీటి కుంటలు అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటలు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారంటండి. ప్రతి పంచాయతీలు ఇది తప్పనిసరి. ఉపాధి హామీ పన్నుల నిర్మాణం జూన్ నెలాఖరుకు లక్ష్య సాధన అంటండి. తర్వాత శాంతి చర్చలకు ముందుకు రండి, కర్రెగొట్ట ఆపరేషన్ ఆపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు వేస్తాయి. 4 రోజుల పాటు ఆపరేషన్ ఆపేయాలని కోరుతూ మావోలు కర్రెగొట్టను చుట్టుముట్టిన భద్రతా దళాలు దండకారణ్యంలో కొనసాగుతున్న కోబింగ్. అగ్రనేతల కోసం హెలికాప్టర్లతో జాలీడు పడుతున్నారంటండి. తర్వాత కంచి కామకోట పీఠాధిపతిగా 71 పీఠాధిపతిగా గణేష్ శర్మ గారు అంటండి. ఈ నెల 30వ తారీఖున సన్యాసాశ్రమం అంటండి.
తర్వాత విశాఖలో క్రికెట్ బుకీలపై కొరడా, 8 మంది బుకీలు అరెస్ట్, 6 ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారండి అన్న. తర్వాత తర్వాత వైట్ హౌస్ సైబర్ సెక్యూరిటీలో డిప్యూటీ డైరెక్టర్ కోనసీమ వాసి, కొల్లేరు సరిహద్దుల్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు అంటండి. మరోసారి పరిశీలన జరపాలని సిఈసికి ఆదేశాలంటే 12 వారాల్లో నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తర్వాత సిఐడి కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే 27 నుంచి 3 రోజుల పాటు అనుమతించిన కోర్టు రాజకేశ్ రెడ్డి రిమాండ్ రద్దు పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా వేశారంటండి. బోర్గడ్డ అనిల్కు సుప్రీంలో చుక్కెదురు, మధ్యంతర బెయిల్ తిరస్కరణ అంటండి. తర్వాత ఒకసారి మనం ఈనాడులో చూద్దామండి. అక్షయ్ పాత్ర అమరావతి అంటండి. ప్రధాని మోడీ గారిని సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు కేంద్ర మంత్రులు బ్రహ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా కలిశారండి అన్న. సింధు నుంచి ఒక్క నీరు కూడా పోనివ్వమని అమిత్ షా గారు అన్న వార్త ఇక్కడ రాశారండి. తర్వాత విడుదల రజనీ గారు 5 కోట్లు డిమాండ్ చేశారని ఇది ఒక మాట ఇక్కడ వార్త రాశారు. తర్వాత పారిశ్రామికవేత్తలతో మహిళలకు శిక్షణ అంటండి. రాష్ట్రంలో తొలిసారి విజయవాడలో కార్యశాల. హఫీజ్ కన్సర్న్లోనే పహల్గా దాడి కర్త కర్మక్రియ అతని నిఘా వర్గాల అనుమానం అంటండి. నీళ్లు ఆపేస్తే నదుల్లో రక్తం పారుతుందని భారత్పై విషం చిమ్మిన హఫీజ్ పాత వీడియో వైరల్ అంటండి. సిమ్లా రాజ్భవన్ నుంచి పాక్ పతాకం అదృశ్యం. ఒకసారి నేషనల్ పేపర్ చూద్దామండి ఏమన్నాయేమో. ఉగ్రవాదంపై విరుచుకుపడేందుకు 4 ఆప్షన్స్ ఉన్నాయంటండి. సైన్యం ఏం చేయబోతుంది అన్న దానిపై సర్వత్రా చర్చ. దాడి చేసిన వాళ్ళు స్వతంత్ర సమరయోధులని పాక్ ఉప ప్రధాని వ్యాఖ్య చేశారండి అన్న. అమరుడు అసురుడు అని పాక్ ఉగ్రదాడి ఘటనలో 2 ఆదిల్ విభిన్న పాత్ర అంటండి. ఒక అతనేమో ప్రాణాలు ఒడ్డడి కాపాడారండి, ఇంకొక అతనేమో ప్రాణాలు తీసిన వ్యక్తి అండి. తర్వాత అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని స్కై న్యూస్ ఇంటర్వ్యూలో అంగీకరించిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆఫీస్ అంటండి. భారత్కు అమెరికా సంఘీభావం అంటండి. బ్రిటన్ సంఘీభావం, మోడీతో కీర్ స్మార్టర్ వెల్లడి. ఇంకా 5 ఏళ్లలో మరో 1000 శాఖలు అంటండి. 7,500 కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపిందంటండి. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి రాశారండి ఇక్కడ. తర్వాత 10 లక్షల కోట్ల రిలయన్స్ అంటండి. ఈ స్థాయి నికర విలువ గల తొలి కంపెనీగా రికార్డు సృష్టించిందండి. త్రైమాసిక లాభం 19,407 కోట్లు అంటండి. డివిడెండ్ ₹5.50 అంటండి. ఎల్ఐసి హౌసింగ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంటండి. ప్రామాణిక రేటును 0.25% తగ్గిస్తున్నట్లు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ శుక్రవారం ప్రకటించిందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని ఖాతాదారులకు బదిలీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారంటండి. గృహ రుణ రేటు ఈ నెల 28 నుంచి 8% మధ్య ప్రారంభమవుతుందంటండి. తర్వాత 1% తగ్గిన మారుతి సుజుకి లాభం అండి. ఎలక్ట్రాల్ నుంచి జీపీఆర్ఎఫ్ రిబార్ అంటండి. శాంసంగ్ 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు చెన్నై ప్లాంట్లో $117 మిలియన్ పెట్టుబడులు పెట్టనుందంటండి. భారత్ వృద్ధికి చమురు ధరలు ఊరుతామంటండి. 2025-26లో 6.5% సాధ్యమే అని ఈవై ప్రకటించిందండి. తర్వాత విదేశీ మారకపు నిల్వలు పెరిగాయంటండి మన దగ్గర, ఫారిన్ కరెన్సీ. తర్వాత 41,000 కోట్లతో ఎయిర్టెల్ బకాయిలు ఈక్విటీగా మార్చలేమని డాట్ అన్న వార్తను రాశారండి ఇక్కడ. తర్వాత ఆర్బీఎల్ బ్యాంకుకు సూక్ష్మ రుణాల భారం. తర్వాత 1,500 కోట్ల బ్రాండ్గా కిన్లీ సోడా అంటండి. ఈవీ విభాగంలోకి హిందాల్కో అంటండి. యుద్ధ భయాలతో సరిహద్దుల ఉద్రిక్త వల్ల సూచీలకు నష్టాలు. యాక్సిస్ బ్యాంక్ షేర్ల అమ్మకాల ఒత్తిడి. 2 రోజుల్లో 8.88 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఎఫ్ఐఐ కొనుగోలు 2,952 కోట్లు అంటండి. డిఐఐ కొనుగోళ్లు 3,539 కోట్లు అంటండి. ప్రెస్టేజ్ హాస్పిటాలిటీ వెంచర్ 2,700 కోట్ల ఐపీఓ అంటండి. ఒకసారి మనం క్విక్ అప్డేట్స్ చూద్దాం ఒకసారి.
ఒకసారి నోటిఫికేషన్స్ చూస్తాయండి. అప్రెంటిస్ పోస్టులు అంటే చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 145 పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారండి. 28 ఏప్రిల్ చివరి తేదీ అండి. తర్వాత మేనేజర్ పోస్టులు అంటే హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఒప్పంద ప్రతిపాదకన కింద మేనేజర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారంటండి. మొత్తం పోస్టుల సంఖ్య 66. అర్హులైన అభ్యర్థులు మే 10లోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలండి. తర్వాత టీచింగ్ పోస్టులు అంటే డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ హైదరాబాద్ ఒప్పంద ప్రతిపాదక కింద ఫ్యాకల్టీ పోస్టులు దరఖాస్తు కోరుతుందంటే మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. ఇక నేడు లాస్ట్ డేట్ ఉన్నవి GRSEలో 40 మేనేజరియల్ ఉద్యోగం అంటండి. డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో ఉద్యోగ అనుభవం అంటండి. ఇవండి ఈరోజు వాటిలోని విశేషాలు. ఇంకా ఈ వీడియో చివరి వరకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా ఆఫర్ ఉంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.